కేంద్రంలో బీజేపీ సర్కార్ ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 16న నిర్వహించ తలపెట్టిన దేశవ్యాప్త సమ్మె గ్రామీణ బంద్ను విజయవంతం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నల్ల చట్టాలు తీసుకొచ్చిందన్నారు. వాటిని రద్దు చేయాలంటూ రైతులు పెద్ద ఎత్తున ఉద్యమించారన్నారు. కానీ నేటికి కూడా వాటిని రద్దు చేయడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించి కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తున్నారని అన్నారు. సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు కార్మిక సంఘాలు, రైతులు, మేధావులు, యువకులు, విద్యార్థులు, మహిళలు, అన్ని వర్గాల ప్రజలు సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలన్నారు. అవినీతి దమనకాండకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్యాన్ని, భారత రాజ్యాంగాన్ని కూని చేస్తున్న సందర్భంగా వ్యతిరేకిస్తూ భారత్ బంద్ గ్రామీణ ప్రాంతాల్లో పిలుపునివ్వడం జరిగింది. ముఖ్యంగా 3 నల్ల చట్టాలు తీసుకొచ్చి 1 సంవత్సరం పాటు రైతులు ఆ చట్టాలను వెనుకకు తీసుకోవాలని చెప్పి ఢిల్లీ చుట్టుపక్కల ధర్నాలు చేస్తే సంవత్సరం పాటుకు మోడీ వెనుకకు వచ్చిండు. వెనుక తిరిగి క్షమాపణ చెప్పడం జరిగింది. దాంట్లో 750 మంది ప్రాణాలు కోల్పోయారు ఆ దీక్షలో. అది మోడీ ప్రభుత్వంకే దక్కిందని రైతుల ప్రాణాలు. అదే విధంగా దేశంలో గిట్టుబాటు ధరలు లేవు. కార్మికుల చట్టాలను కలరాస్తా ఉన్నాయి. కార్మికులకు అసలు చట్టాలు అధికారం లేకుండా చేస్తారు రాజ్యాంగానికి విరుద్ధంగా. అదే విధంగా సంవత్సరానికి 9 కోట్ల ఎకరాల భూమిలో లక్షలాది 28,750 కోట్ల పంట నష్టపోతున్నాయి. దానికి ప్రభుత్వం ఎలాంటి సహాయం లేదు. ఇలా కల్తీ విత్తనాలు, కల్తీ ఎరువులతోటి సమస్య జరుగుతా ఉన్నాయి. అదే విధంగా దేశంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఎల్ఐసి, రైల్వే, సింగరేణి, బొగ్గు